ఎలా ఉన్నాడు నా పుత్రుడు? స్వయంగా తమరే చూడండి. దయచేయండి. పదండి. ఎంత అందంగా ఉన్నాడు నా పుత్రుడు! ఎంత ప్రతిభావంతంగా కనిపిస్తున్నాడు! దేవర్షి, బాలుడు ముఖంలో తేజోకిరణాలు చూశారా? ఎంత ముద్దుగా ఉన్నది వీని చిరునవ్వు! వీని కళ్ళలో సూర్యచంద్రకాంతులు మెరుస్తున్నాయి. మహారాణి, అసుర వంశమునకు ఇంతటి తేజోవంతుడైన పుత్రుని ప్రసాదించినందుకు మహాధన్యవాదాలు. దేవర్షి, నేడు నా పుత్రుడు ఇలా క్షేమంగా ఉన్నాడంటే ఇది కేవలం తమ కృప మాత్రమే. అసురరాజా, నా కృపగా భావించడానికి కారణం ఏమిటంటే నేను చేస్తున్నది తమకు కనిపిస్తున్నది గనుక. కాని తమ పుత్రుని జననం కోసం ధరిత్రి ఆకాశాలు కూడా పరస్పరం కృపను కురిపించాయి. తమరు చూశారు కదా వాని మోములో ఎంత తేజం ఉట్టిపడుతున్నదో. దేవర్షి, త్రిలోకాలలో తమను మించిన జ్యోతిష విద్యావేత్తలెవరూ లేరు. నా వినతి ఏమిటంటే నా పుత్రునికి నామకరణం తమరే చేయాలి. నారాయణ నారాయణ. అసురరాజా, తమరు పుత్రునిగాంచి ప్రసన్నులయ్యారు కదా. ప్రసన్నుడయ్యాను, అతి ప్రసన్నుడయ్యాను, హర్షాతిరేకం పొందాను మహర్షి. అత్యంత ప్రసన్నతను కలిగించిన వానిని, ఆహ్లాదాన్ని కలిగించిన వానిని ప్రహ్లాదుడు అంటారు. ఆహా, అందువల్ల తమ పుత్రుని పేరు ప్రహ్లాదుడు. ఎందుకంటే మీ జీవితంలో ప్రసన్నతను, ఆహ్లాదాన్ని కలిగించాడు గనక ప్రహ్లాదుడు. దేవర్షి, చాలా అందమైన పేరు సూచించారు. నా పుత్రుడు ప్రహ్లాదుడు. నా వారసుడు ప్రహ్లాదుడు. భగవంతుడైన హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. దేవర్షి, నాకు అనిపిస్తున్నది నా పుత్రుడు మహనీయతలో నన్ను మించిపోతాడని. అసురరాజా, నా జ్యోతిష్య విద్య చెబుతున్నది మొదటిసారి తమ నుండి సత్యవాక్యం వెలువడినదని. దేవర్షి, నేను చేస్తున్నది సాహసం అనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను. తమరికి ఏదైనా కోరిక ఉంటే అవశ్యం నాకు తెలియచేయండి. సత్యమేనా? పరమ సత్యం దేవర్షి. ఆ కోరిక ఏదైనా నెరవేర్చడం హర్షదాయకం. నా వంటి సన్యాసికి ఎలాంటి ఇచ్ఛ లేదు, ఆ అవసరమూ లేదు. కాని అసురరాజా, పుత్రి లీలావతి ఇంతకాలం నా ఆశ్రమంలో వసించి తొలిసారి నాకు పుత్రికా వ్యామోహాన్ని కలిగించినది. పేదప తమ పుత్రుడు ప్రహ్లాదునికి జన్మనిచ్చి ఈ కుటీరాన్ని మరింత శోభాయమానం చేసినది. నా కోరికేమిటంటే అసురరాజా, ఈ ఇద్దరిని మరికొంతకాలం
నా ఆశ్రమంలో వసించడానికి అవకాశం ఇవ్వండి. తమరు నా మనసులో మాటనే సెలవిచ్చారు దేవర్షి. నా కోరిక కూడా నేను నా పుత్రుడు తమ కుటీరంలో ఉండాలనే. నాకీ దేవర్షి ఆశ్రమం స్వర్గ సమానంగా ఉన్నది. దేవర్షి, తమ కోరిక తీరుస్తానని మాట ఇస్తున్నాను. నా పుత్రుడికి దూరంగా ఉండడం నాకు సాధ్యం కాదు. కానీ తమ ఉపకారం ముందు తల వంచుతున్నాను. పుత్రుడు ప్రహ్లాదుని, మహారాణిని విడిచి వెళుతున్నాను. కానీ తమరు నాకో వాగ్దానం చెయ్యాలి. సెలవీయండి అసురరాజా. ఏం కావాలి మీకు? మహర్షి, విష్ణు అంటే నాకు మహాద్వేషం, అపార ద్వేషం. తమరు విష్ణు భక్తిలో విఖ్యాతులు. తమరు వాగ్దానం చేయండి, నా పుత్రుని సమక్షంలో విష్ణునామం ఎన్నడూ ఎప్పుడూ జపించనని. ఎప్పుడు కూడా నాకు వాగ్దానం చెయ్యండి. అసురరాజా, పుత్రి లీలావతి ప్రహ్లాదుల క్షేమం కోసం నేనేమైనా త్యాగం చేయగలను. తమకు వాగ్దానం చేస్తున్నాను, నేనేమి చేసినా సరే తమ పుత్రుని సముఖంలో విష్ణునామ స్మరణ మాత్రం చేయను. సంతోషం, చాలా సంతోషం దేవర్షి. నారాయణ నారాయణ. విశ్వవ్యాపకుని నామము వినిపించుటయే నేరమని శాసించినది అసురుని నీతి, ఇలలో సమస్త జాతిని. ద్వేషభావమున జనియుచు క్రౌర్యం, తన మృత్యువుకే ముఖద్వారం. అతిశయించిన దానవ శౌర్యం, చితిలో రాలుట అనివార్యం. చితిలో రాలుట అనివార్యం.